చక్రిని నారాయణ తిడుతూ ఉంటాడు. "అసలు నీకు సిగ్గుందా? ఇన్ని రోజులైనా ఓ అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోలేకపోతున్నావు. మాధవాని నాన్నగా చూస్తుంది. నన్ను కొడుగ్గా చూస్తుంది. నిన్ను మాత్రం ఇక్కడే నిలబెట్టిందని" చక్రిని తిట్టిపడేస్తూ ఉంటాడు నారాయణ. "ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి తనంతట తానే ఇక్కడ ఉండేలా చేసుకో. భర్తగా స్థానం సంపాదించుకో" అని చెప్తూ ఉంటాడు నారాయణ. ఇక నారాయణ మాటలకు చక్రికి రోషం వస్తుంది. గ్రౌండ్‌లో మహా స్కూటీ నేర్చుకునే దగ్గరికి వెళ్ళి అడ్డంగా నిల్చుంటాడు. ఎవరైనా సడన్‌గా ఇలా వస్తారా అని మహా కన్నా ఇద్దరూ కూడా చక్రిని తిడుతూ ఉంటారు. "నేను మీకు స్కూటీ నేర్పిస్తాను" అని చక్రి అంటాడు. "మీరేం వద్దు. మీకు డ్రైవింగ్ బాగా వచ్చినా కూడా నన్ను ఎగతాళి చేయడం కూడా చాలా బాగా వచ్చు. మీరేం నేర్పించొద్దు" అని అంటూ ఉంటుంది మహా. "అన్నయ్య అయితే వెనకాల కూర్చొని నేర్పిస్తాడు వదినా. బాగానే నేర్పిస్తాడు. నేర్చుకో వదినా" అని కన్నా కూడా అంటూ ఉంటాడు. దాంతో మహా సరే అంటుంది. ఇక దొరికిందే ఛాన్స్ అనుకుని మహా ముందు కూర్చుంటే చక్రి వెనకాల కూర్చుని సంబరపడిపోతూ ఉంటాడు. ఇక మహా స్కూటీ నేర్పించే క్రమంలో చక్రి మహా వెనకాల కూర్చుని ఏదో లోకంలో వెళ్ళిపోతూ ఉంటాడు. మహా నడిపిస్తూ ఉంటే బ్యాలెన్స్ చేయాల్సి పోయి చక్రి మిస్ చేస్తాడు. దాంతో స్కూటీతో పాటు మహా, చక్రి ఇద్దరూ కూడా కింద పడతారు. మహా చేతికి గాయమవుతుంది. "వదినకి గాయమైంది" అని కన్నా చక్రిని తిడుతూ ఉంటాడు. "మీరే పాడేశారు. మీ వల్లే జరిగిందని" చక్రిని మహా కూడా తిడుతుంది. ఇక స్కూటీని, చక్రిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేస్తారు. ఇక ఏం జరిగిందని నారాయణ మహాలక్ష్మిని అడిగితే "కింద పడ్డాను" అని చెప్తుంది. "ఇలా పడ్డం మావోలే, పట్టుదలతో ప్రయత్నించాలి" అని నారాయణ చెప్తూ ఉంటే, "నేను చూడండి ఈసారి స్కూటీ నేర్చుకుని చూపిస్తాను" అని నారాయణతోటి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది మహా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.